గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి అదృష్టం ఉంది, మనకు లేదు, మనకు అదృష్టం ఉంటే ఇంకాస్త ఎత్తుకు ఎదిగేవాళ్ళం అనుకునే వాళ్ళని మూర్ఖులు అంటారు. ఈ జీవితంలో అదృష్టమనేది ఎవడికీ ప్రత్యేక సొత్తు కాదు, నేరుగా అది వెళ్లి వాడి వడిలో పడటానికి. అదృష్టమనే పదాన్ని మాత్రమే నమ్మినవాడు ఎప్పుడూ జీవితంలో బాగుపడిన సందర్భాలు లేవు. మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాల్సింది మనమే. ఇవాళ కాదు రేపు చూద్దాంలే అనుకుంటే చచ్చిపోయేదాకా రేపు రాదు, ఇది నిజం. ఇవ్వాలే, ఈ రోజే నీ కళ్ళ ముందు సజీవంగా ఉంది. ఏదైనా చేసే సత్తా ఉంటే ఈ రోజే చేయాలి, అది రేపు ఉండదు. నీ చుట్టూ కొన్ని వందల మంది కష్టపడుతున్నారు, వాళ్ళను చూసి ప్రేరణ పొందొచ్చు. నీకు నిజమైన ఇన్స్పిరేషన్ కావాలి అంటే స్వామి వివేకానందలు ఇంకా ఎవరెవరో మాటలు అవసరం లేదు. రోడ్డు మీద ఇడ్లీ అమ్ముకునే వాళ్లను, బజ్జీలు అమ్ముకునే వాళ్లను చూసి కూడా మనం ప్రేరణ పొందవచ్చు. ఉదయాన్నే వాళ్ళు ఎన్నింటికి లేస్తారో, ఎన్ని గంటలు అలాగే నిలబడి కష్టపడుతుంటారో ఒకే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నీ చుట్టూ కొన్ని వందల మంది విజేతలు ఉన్నారు. వారు పడ్డ కష్టం నుంచి మన ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తిని మనం పొందవచ్చు. పొందాలి అనుకుంటే కష్టపడకపోతే ఏమవుతుందిలే అని ఫీల్ అవ్వకు. అంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. అలా కష్టపడకపోతే కొన్నేళ్లకు నీ జీవితం మీద నీకే గౌరవం పోతుంది. ఇది రాసి పెట్టుకో.